ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు. అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకి ఎందుకో ఏమో చెప్పరు, దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు. చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గూండాలేమో అనే భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు. ఇంట్లో జొరబడతారు, బెడ్రూమ్లో జొరబడతారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీని చూపించి, అమ్మ మీ భర్త గారిని లేపుకురండి, లేదా మీ ఇంటి ఆయన్ని పిలవండి, కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలవండి, ఆయన మీద కేసు అయింది, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నాం అని చెప్పని ఏమాత్రం కూడా చట్టం మేరకు లేదా మనం పొందుపరుచుకున్నటువంటి పోలీస్ రూల్స్ మేరకు కానీ ఎక్కడ ప్రవర్తించకుండా బందిపోట్లులా ఇంట్లో చొరపట్టం, గూండాల్లా ఇంట్లో చొరపట్టం, వాళ్ళ భార్య గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు. కనీసం ఏ నేరం మీద తన భర్తని తీసుకెళ్తున్నారో, ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం, సంస్కృతి, బాధ్యత లేకుండా మరి తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రవర్తించడం, నిజంగా వారు తాడిపత్రి పోలీసులే అయితే ఆ రకంగా వారు ప్రవర్తించటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభీష్టం మేరకు, వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మం అని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది. మరి వాళ్ళ బాధ, రాజకీయంగా వ్యతిరేకులు ఎవరుంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు. మరొక సెక్షను బిఎన్ఎస్ 196/1/1 సబ్ క్లాస్ 1 అన్నమాట. మతాన్ని అంటే హిందూ ముస్లింలు, క్రైస్తవులు హిందువులు, లేతే క్రైస్తవులు ముస్లింలు, 2 మతాల మధ్య లేకపోతే 3 మతాల మధ్య, జాతుల మధ్య, లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తుల అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య, లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం, సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా అన్నదమ్ముల వలె బతుకుతున్నటువంటి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాల మధ్య ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం. బిఎన్ఎస్ఎస్లో అనేటువంటి 352 ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం. అలాగే బిఎన్ఎస్ 353/1 దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రకటనలు చేయడం, పుకారును లేపటం, లేదా నివేదికలు చేయడం, ఇట్లాంటి అంటే ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం. ఎందుకు భయపడాలి? ఈరోజు నేనే కాదండి, బ్రహ్మిణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, సునీతమ్మ గురించి ఇంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను, కానీ నాకే చాలా అది మామూలుగా కాదు.
అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు. ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? మీరే చెప్పండి ఒకసారి. అలాంటి ఎదవలను వదిలేయమంటారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ప్రజాసంబద్ధంగా మేము ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే ఎస్, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు. ఇలాంటి ఎదవలందరూ నేను ఇతను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను, సిగ్గువిడిచి చూపించమన్నా నేను చూపించగలను. కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం. ఏదనంటే భావస్వేచ్ఛ ప్రకటన. ఏంటంటే భావస్వేచ్ఛ ప్రకటన? దానికి లిమిటేషన్ ఉంటుందండి. భావస్వేచ్ఛ ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటారు. నోటుకు వచ్చినట్టు రాస్తారు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా, ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి, హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి. అవసరం ఇదంతా? కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం. ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావస్వేచ్ఛ ప్రకటన, ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ప్రతిరోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాలని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటే చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం 7:30కి వాళ్ళ ఇంటి నుంచి అనని తీసుకెళ్ళడం జరిగింది. అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము, ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము, వాళ్ళ ఫోన్లు లాక్కోవడము, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు, వాళ్ళ భార్య ముందు, హరిత గారి ముందు కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది. సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకు అంటే నిజంగా గనక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ వాటివన్నీ ఇవ్వాలి. ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు విచారణకు రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం 7:20 చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని? సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి? తాడిపత్రి నుంచి ఇక్కడికి రావడానికే చాలా సేపు పడుతుంది కదా. ఉదయం 7 గంటల 7:30 కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా. అయితే మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో, పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని, కార్యకర్తల్ని నోరు మూపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా తెలీదు, ఫోన్లు లాగేసుకున్నారు. అడగ్గా హరిత గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు, మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్? బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని? మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే, కోఆపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం, ధర్మం. అంతేగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే, సో ఎఫ్ఐఆర్ కూడా రెడీ పెట్టుకున్నారనమాట ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేయడానికి. ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్. మీరు టైం చూస్తే కనుక ఎఫ్ఐఆర్ నోటీస్ లో ఆ కాపీ కూడా మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమ్మీడియట్ గా కార్లు వేసుకుని వచ్చేసారు. అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు, గవర్నమెంట్ వెహికల్ లో రాలేదు. సో ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, కాసేపు తాడిపత్రి అంటారు, కాసేపు విజయవాడ అంటారు, కాసేపు అటు ఇటు తిప్పుతామంటారు, లొకేషన్లు మార్చి చెప్తున్నారు. డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా, భయపడరా? ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము, వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము, అంతే. కేవలం అందులో భాగంగానే ఈరోజు మీరు వచ్చారు.
అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు, అందుకని మేము అరెస్ట్ చేశాము, మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్ చేశారంట. మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. మరి ఇప్పుడు వదిన కూడా కంప్లైంట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే అధికారులు అరెస్ట్ చేస్తారా? తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం, శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు ఈరోజు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని. తప్పులు ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం? విశాఖపట్నం ఉదూది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకొని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు? అదే జరగాలి ఈ రాష్ట్రంలో.